సువార్త 9వ అధ్యాయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. చాలమ్మా. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లనైన స్వరాన్ని మేము వినగలుగుటకు దయ చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని చదివాం. దైవజనుడు, దేవుని యొక్క శిష్యుడైన మత్తయ్య యేసు ప్రభువారు చేసిన అనేక అద్భుతాలు తన సువార్తలో రచించాడు. అనేక విషయాలు ఈ సువార్తలలో రాయబడిని. 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలలో ప్రభువు చేసిన మహత్తైన కార్యాలు, గుడ్డి వాళ్ళను బాగు చేయటం, కుంటి వాళ్ళని నడిపించటం, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయటం, ఇలాంటివి ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఇవి కాదన్నట్టుగా ఇంకా ప్రత్యేకంగా చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. ఇందులో మనం చదువుకున్న లేఖన భాగం 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి. ఎవరు వచ్చారంట ప్రభు దగ్గరకు? ఒక అధికారి వచ్చి. ఎవరు ఈ అధికారి? యాయీరు అనబడే ఒక అధికారి. ఇతన్ని గూర్చి 3 సువార్తల్లో మనకు స్పష్టంగా రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయములోను, లూకా సువార్త 8వ అధ్యాయములో కూడా ఈ విషయాలు ఉంటాయి. చదువుతారా? మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 5:22. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె. గమనించారా? కనుక యాయీరు వచ్చాడు, నా కుమార్తె చావసిద్ధంగా ఉంది అన్నాడు. తర్వాత ఆమె చనిపోతుంది. ఆ తర్వాత లూకా సువార్తలో కూడా 8వ అధ్యాయం 41 నుంచి 56 వచనాలు ఇందులో రాయబడిని. గమనించండి, ఇతడు యూదులకు అధికారిగా ఉన్నాడు. అధికారం కలిగిన వ్యక్తిగా ఉంటూ, అధికారము కలిగిన ఈ వ్యక్తి తన కుమార్తె యొక్క మరణ స్థితిని తట్టుకోలేకపోయాడు. నా బిడ్డను ఎట్లా నేను బ్రతికించుకోవాలి, ఎట్లా నా కుమార్తెను నేను బాగు చేసుకోవాలి, ఈ బిడ్డను బ్రతికించుకోవటం కొరకు ఒక తండ్రిగా నా ప్రయత్నం ఏంటి, చాలా ఆలోచించుంటాడు. అతడికి అధికారం ఉంది కానీ అధికారంతో బ్రతికించలేడని తెలిసింది. అధికారి అంటే ఆటోమేటిక్గా ధనధాన్యాలు ఉంటాయి. ధనం ఉన్నది కానీ ధనముతో బిడ్డను బ్రతికించుకోలేడని అర్థమైంది. అధికారి అంటే స్నేహితులు, బోల్డంతమంది బంధువులు చుట్టూ ఈగల వలె ఉంటారు, అయినా వారి వల్ల కూడా కాలేదని తనకు అర్థమైపోయింది. కనుక ఒకే ఒక్క మార్గం దేవుని యొద్దకు వెళ్ళటం, దేవుని పాదాలు పట్టుకోవటం, దేవుణ్ణి బ్రతిమలాడుకోవటం, దేవుణ్ణి శరణజొచ్చటం అనుకున్నాడు. అదే ఇక్కడ రాయబడింది 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. ప్రియులారా, గమనించారా? కనుక చనిపోయిన బిడ్డను ఈ అధ్యాయంలో తండ్రి దేవుని ద్వారా బ్రతికించుకున్నాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. తన చనిపోయిన తన కుమార్తె బ్రతకటానికి తండ్రి చేసిన పనేంటి? చనిపోయిన తన కుమార్తెను సజీవంగా తిరిగి పొందుకోవటానికి తండ్రి యొక్క ప్రయాస, తండ్రి యొక్క పద్ధతులు ఎలాగున్నాయో ఈ అధ్యాయం చదువుతూ ఉంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుంది. ఈ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు యాయీరును గూర్చి మనం నేర్చుకోవాలి. యాయీరు అధికారం కలిగినవాడు, యాయీరు ధనవంతుడు, యాయీరు యూదులకు అధికారిగా బ్రతుకుతున్నవాడు. తన కూతుర్ను బ్రతికించుకోవటం కొరకు
ఆ తండ్రి హృదయంలో ఉన్న తపన 3 విషయాల్లో నేను 3 ముక్కలుగా మీతో చెప్పాలనుకుంటున్నాను. పిల్లారా గమనించండి, చాలామంది ఇది యాయీరు యొక్క సబ్జెక్టులే, యాయీరు కూతురు కదా చనిపోయింది అనుకుంటారు. కాదు. ఆధ్యాత్మికంగా చాలామంది గృహాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ప్రకటన గ్రంథంలో ఒక పేరు ఉంటుంది. ఏంటది? జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది. ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఎంతమంది లేరు? పోనీ మన రక్త సంబంధులు ఎంతమంది లేరు? వారి కొరకైనా నీ ఒక యాయీరులాగా మారాలి. వారి కొరకైనా నీ ఒక యాయీరు వలె ప్రభు యొద్దకు రావాలి, ప్రభు పాదాలు పట్టుకోవాల్సిందే. కనుక దేవుని యొక్క వాక్యంలో ఇతడు తన కుమార్తెను బ్రతికించుకోవటం కొరకు ప్రభు యొద్దకు వచ్చి చేసిన 3 ప్రాముఖ్యమైన పనులు. మొదటిది చదువుదాం. ఇదే 18వ అధ్యాయం 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి. ఆ మాట చాలు. ఒక తండ్రి తన బిడ్డ విషయమై ప్రభువుని అడుగుతున్న మాట, నా బిడ్డ చనిపోయినది, అయినను నీవు వచ్చి. ఎంత విశ్వాసం ఉంటే ఈ మాట అనాలి. చాలాసార్లు మన ప్రార్థన, మన విశ్వాసం, మన ఆరాధన, మన త్యాగము, మన సమర్పణ బ్రతికున్న ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం. చనిపోయిన తర్వాత ఇంకా వారిని గురించిన ప్రార్థన, వారిని గురించిన స్తుతి, వారిని గురించిన ఆలోచన మానుకుంటాం. ఎందుకు? ఇంకెవరేం చేస్తారండి, అంతా అయిపోయింది కదా, ఇంకెవరేం చేస్తారు అని కాడికి వచ్చింది. కానీ యాయీరు మరణము తర్వాత కూడా విశ్వాసము పనిచేస్తుంది అని ఇక్కడ రుజువు చేశాడు. మరణించిన పరిస్థితుల్లో కూడా విశ్వాసము కలిగి ఉన్నట్లయితే విశ్వాసము ఖచ్చితంగా కార్యాలు చేయగలిగినది అనే గొప్ప విశ్వాసాన్ని తాను ప్రదర్శించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చెప్పశక్యం కానంత ఉన్నతమైన విశ్వాసం అని చెప్పాలి. సర్వసాధారణంగా విశ్వాసులు ఉంటారు. ఎలాంటి విశ్వాసులు? దేవుడు నాకు ఎలాగో అలాగూ ఆరోగ్యం ఇస్తాడు అనే విశ్వాసం, దేవుడు ఎలాగైనా సరే నా భూమిని పండిస్తాడు అనే విశ్వాసం, దేవుడు ఎలాగైనా సరే నా బిడ్డలు పాస్ అయ్యేటట్టు చేస్తాడు అనే విశ్వాసం. కానీ చచ్చిపోయిన బిడ్డను బ్రతికిస్తాడనే విశ్వాసం ఎంత గంభీరమైనది ఆలోచించారా? సాధారణమైన కూడు గుడ్డ గూడు కొరకు కలిగే విశ్వాసము కంటే అసలు మరణించిన బిడ్డ బ్రతుకుతుంది అనే విశ్వాసం ఎంత విశ్వాసం మీరు ఆలోచించండి. అందుకే దేవుని ప్రజలైన మన జీవితాల్లో లోతైన బలమైన విశ్వాసాన్ని కలిగిన వాళ్ళగా మనం బ్రతకాలి. మన పేరే బిలీవర్స్ కదా. మనల్ని ఏమంటారు? బిలీవర్స్ అండి, విశ్వాసులు అని చెప్తారు. సర్వనామంలాగా మనందరికి ఒక పేరు పెట్టాల్సి వస్తే ఇండివిజువల్గా ఎవరి పేరు వాళ్ళకుంటుంది. మనందరికి కలిపి ఒక పేరు పెట్టాల్సి వస్తే ఏమంటారు? విశ్వాసులు అంటారు. మనల్ని ఏమంటారు? విశ్వాసులు. కానీ విశ్వాసం ఉందా? ఒక దైవజనుడు చెప్పాడనమాట, చాలామంది విశ్వాసులు ఇలాగున్నారు అన్నాడు. ఎలాగున్నారంటే మనం వాడుకునే ఆకుకూరలు తినే పదార్థాలను పోల్చి పాలకూరలాగా ఉన్నారు, పెరుగుదోట కూరలాగా ఉన్నారు, నేతి బీరకాయలాగా ఉన్నారు అన్నాడు. ఇదేంటి అయ్యా అంటే పాలకూర అంటే కానీ పాలు ఉండవంట, పెరుగుదోట కూరలో పెరుగు ఉండదు, నేతి బీరకాయలో అది అన్నాడు. గమనించారా? పాలు లేవు కానీ దాని పేరు మాత్రం పాలకూర. నెయ్యి ఉండదు కానీ పేరు మాత్రం నెయ్యి లేదు కదా. ఇది పేరు ఎందుకు వచ్చిందని ఎవరు అడగరు, వాళ్ళు చెప్పరు. గమనించారా? విశ్వాసులని పేరు అయితే చక్కని పేరు, బిలీవర్స్ అనే పేరు పెట్టుకున్నాం. యాయీరు దగ్గరికి వచ్చి నేర్చుకో. యాయీరు బిడ్డ చచ్చిపోయిన సంగతి తెలిసి కూడా ఎలాంటి విశ్వాసం కనపరుస్తున్నాడు. ప్రభు ఎద్దుకు వచ్చి, ప్రభువా ఇప్పుడేనయ్యా, పెద్ద తేడా లేదు, అయితే ఏంటి, నీ ముందు మరణం కూడా ఓడిపోద్దయ్యా, నీవు ముట్టుకుంటే చాలు, పోయిన మరణం అలా రాదు వెనక్కి, పోయిన ఆత్మ తిరిగి నా బిడ్డలోకి ప్రవేశించదా, తిరిగి నీవు బ్రతికిస్తావు, తిరిగి నీవు నా బిడ్డను మరలా కళ్ళు తెరిపించగలవు, నడిపించగలవు, మాట్లాడించగలవు, నీవు పరిస్థితులు మార్చగలవు. ఒక అచంచలమైన బలమైన విశ్వాసాన్ని యాయీరు కలిగి ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికకారుడు ఈ మాట అంటాడు. చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు ఏమని నమ్మాలంట? దేవుని యొద్దకు వచ్చి వారికి ఏముండాలంట? ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరున్నారు? మందిరంలోకి ఎవరున్నారని రావాలి మనం? చెప్పండి, ఎవరున్నారని రావాలి? ఎవరున్నారు? మనుషులు ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండరు, వాళ్ళు మనుషులు. కానీ దేవుడు అట్లా కాదు. దేవునికి ఆబ్సెంట్ ఉండదు కదా. దేవుడు సెలవు పెట్టుకోవటం అంటే ఏముండదు. దేవుడు బిజీ అంటే ఏముండదు. ఆయన 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 నీకంటే ముందే ఉంటాడు ఆయన. కనుక దేవుని ఇంటికి వచ్చేటప్పుడు, దేవుని గృహానికి వచ్చేటప్పుడు, బేతేలుకు వచ్చేటప్పుడు, యెహోవా ఈరే ప్రార్థన ఆవరణములకు వస్తూ ఉండగా విశ్వాసి ఇంటిలో నుండి ఇలా అనుకోవాలి. ఏమనుకోవాలి తెలుసా? ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసి హృదయములో ప్రభువుని ఆరాధించటంతో సరిపెట్టుకోక, ప్రభు యొక్క శరీరమును రక్తమును తిని త్రాగటంతోనే సరిపెట్టుకోక, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు అనే విశ్వాసంలోకి నీవు రావాలి. చచ్చిన దాన్ని బ్రతికించగలిగిన దేవుడు, భవిష్యత్తు లేదు అనుకుంటే భవిష్యత్తు ఇవ్వగలిగిన దేవుడు, ఇక అంతా అయిపోయినది అనుకుంటే అక్కడే ప్రారంభాన్ని పుట్టించగలిగిన దేవుడు అని నువ్వు తెలుసుకుంటేనే దేవుని నువ్వు మహింపరచగలుగుతావు. యాయీరు అధికారి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ చనిపోయిన తన కుమార్తె విషయమే ఏదో 4 రోజులు ఏడ్చి మరలా చక్కగా తన యొక్క జీవనాన్ని గడుపుతూ బ్రతకాల్సినోడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా ఇప్పుడే చనిపోయింది, అయినను ఏమంటున్నాడు? అయినను నా విశ్వాసము ఆమెను చనిపోయినట్టుగా చూడాలనుకోవటం లేదు. నా విశ్వాసము ఆమె లేదు అని అనిపించటం లేదు. నా విశ్వాసము నా కుమార్తెకి లేదు అనే మాట నా నోటికి రావటం లేదు. కనుక నీ వస్తే చాలు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో విశ్వాసాన్ని పెంచుకుందాం. విశ్వాసం లేకపోతే మనం ఒట్టి వాళ్ళమైపోతాం. బైబిల్లో ప్రాణము లేని శరీరము ఎలాంటిదో విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము కూడా అలాంటిదేనని యాకోబు పత్రికలో రాశాడు కదా. కనుక అనేక మంది భక్తులు గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. గమనించారా ఎంత గొప్ప విశ్వాసం? దేశంలో ఉన్న ప్రజలందరూ, నాయకులందరూ, సామాన్యులు, సామంతులు పిల్లన గ్రోవులు ఊదుచు గొల్లు చేయుచుండు వారు అనేక మంది దూరాయన మైదానములో నిలబడున్నప్పుడు ఒక 3 మనుషులు, ప్రజలందరూ వాళ్ళని చూస్తున్నారు. ప్రజలందరూ వాళ్ళని చూసి నవ్వుతున్నారు. పిచ్చావన పట్టిందా ఏంటి? ఒక్కసారి బంగారు ప్రతిమకు దండం పెట్టుకుంటే బ్రతుకుతారు కదా, కనుక ఒక్కసారి నమస్కరించవచ్చు కదా. కనుక వాళ్ళందరిని చూసి హేళన చేస్తున్నారు. తెలివి తక్కువ వాళ్ళు యెరూషలేము నుండి వచ్చారంట, బబులోనికి వచ్చారు, బ్రతకటం నేర్చుకోని వాళ్ళు రకరకాలుగా షడ్రకు మేషకు అబేద్నెగో వారిని హేళన చేస్తుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండము నుండి రక్షించుటకు, తప్పించుటకు ఈ విశ్వాసం నీకున్నదా? అగ్నిగుండము లాంటి శ్రమలను చూసి లోకముతో రాజీ పడతావా? అగ్నిగుండము లాంటి కష్టాలన్నా, శ్రమలన్నా, ఇబ్బందులు, ఇరుకులు అని చెప్పి నామకార్థ నులివెచ్చని జీవితానికి అలవాటు పడతావా? షడ్రకు మేషకు అబేద్నెగో గూర్చి చదవలేదా? ఎన్నిసార్లు ఈ వర్తమానాలు విని ఉంటాం. విశ్వాసమును పెంచుకోవటానికి ప్రయత్నించవద్దా? అగ్ని లాంటి మహాశ్రమలు భక్తుల ఎదుట నిలబడితే వారు విశ్వాసం అనే గొప్ప కవచమును ధరించుకొని అగ్నిని వారు ఆరిపేశారండి. చదువుతారా పరిశుద్ధ గ్రంథంలో? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11, 33, 34 వచనాలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి. దేవునికి స్తోత్రం. ఏం చల్లార్చారంట? అగ్ని బలములను. దేవుడు విశ్వాసం ఎదుట అగ్ని కూడా ఏమైపోతుంది?
చల్లారిపోతుంది. లావా లాంటి శ్రమలైనా, కారు చిచ్చు లాంటి శ్రమలైనా, ఉపద్రవం లాంటి శ్రమలైనా విశ్వాసం ఎదుట ఓడిపోవాల్సిందే. కనుక యాయీరు వచ్చి అంటున్నాడు, నా కుమార్తె చనిపోయినది, అయినా మించిపోయింది ఏమి లేదు ప్రభా, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే జీవం, మీరు ఎప్పుడొచ్చి ముట్టుకుంటే అప్పుడే బ్రతుకు, మీరు రావటమే వెలుగు, మీరు వస్తే మరణం బయటికి వెళ్ళిపోద్ది, మీరు వస్తే నా ఇంట్లో సంతోషం ఉంటుంది. కనుక గుండె నిండా యాయీరు ఏం కలిగి అడుగున్నాడంట, ఈరోజు ప్రభుబల్లో చేవేసే ముందు విశ్వాసం కలిగిన బిడ్డగా ఉన్నావా ఆలోచించేయి. హృదయం నిండా లోకమును, హృదయం నిండా శ్రమలు, హృదయం నిండా దిగులు, హృదయం నిండా విచారం, హృదయం నిండా భవిష్యత్తును కూర్చిన భయాలు పెట్టుకుంటే విశ్వాసమునకు ప్లేస్ ఎక్కడా, విశ్వాసమునకు స్థలం ఎక్కడా? కనుక వాటిని బయటికి తీసేయి, విశ్వాసంతో హృదయాన్ని నింపుకోవటం నువ్వు నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో 6 రాతి బాణల్లో ఖాళీ అయినాయి. ప్రభు ఏమన్నాడు, వాటిని నీళ్లతో, కానా పెళ్లి విందులో ఖాళీ బాణలు లేవు నింపమన్నాడు, నీళ్లతో నింపండి. నీరు దేవుని వాక్యం, వాక్యం వినటం ద్వారా విశ్వాసం వస్తుంది, అది నీ జీవితంలో అద్భుతాలు జరిగించిద్ది. వినేటప్పుడు వాక్యమే అది నీ పరిస్థితుల్లోకి వెళుతుంది, నీ యొక్క తలంపుల్లోకి, ఊహల ఉద్దేశాల్లోకి బలముగా ఉండి నీ పరిస్థితులను మార్చగలిగిన శక్తివంతమైన దేవుని వాక్యాన్ని హృదయంలో నీవు నింపుకుంటే ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉంటావు. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు ఈ మాట అంటాడు, చదువుతారా? దేవుని వాక్యాన్ని గురించి ఈ మాట అన్నాడు. హెబ్రీ పత్రిక పరిశుద్ధ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించు. గమనించారా? దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవం. 12వ వచనములో ఎందుకనగా దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవం. 2 బలము గలదై. రెండవది ఏంటంట? బలమైన వాక్యము నీ హృదయంలో నింపుకుంటే విశ్వాసాన్ని పొందుకుంటావు. వాక్యమునకు చోటు ఇవ్వకపోతే విశ్వాసం రాదు. కనుక యేసుక్రీస్తు అనే వాక్యమునకు యాయీరు తన హృదయములో చోటిచ్చాడు. యేసుక్రీస్తు అనే వాక్యమునకు యాయీరు తన హృదయములో చోటి. కనుక మొదటిగా తన కుమార్తెను బ్రతికించుకోవడానికి అతడు చేసిన మొదటి ప్రయత్నం ఏంటంటే బలమైన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. రెండవది చదవండి, అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను. రెండవదిగా ప్రియులారా గమనించండి, ప్రభు తన ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అప్పటికే ప్రజలు విపరీతంగా వచ్చారు. 23వ వచనములో, అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు. జనసమూహం ఇంటికి రాగానే ఎవరున్నారంట? పిల్లన గ్రోవులు. అంటే ఎవరు వాళ్ళు? ఏడ్చేవాళ్ళు, సంగీతం వాయించేవాళ్ళు, దుఃఖాన్ని మైమరిపించేవాళ్ళు. ఏవండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళు ఉన్నారంట. కనుక దుఃఖ స్వరాలు కలిపి పాటలు పాడుకుంటూ కుటుంబాన్ని ఏదో తాత్కాలికంగా ఆదరించే వాళ్ళు ఫుల్గా వచ్చేసారు. ప్రభు అన్నాడు, వీళ్ళందరిని బయటికి పంపించేసాయి. స్థలమీయుడి. ఏమంటున్నాడు? స్థలమీయుడి. యాయీరు, నన్ను నమ్మావు, నా యందు విశ్వాసం ఉంచావు, నన్ను నీ ఇంటికి తీసుకొచ్చావు, నీ ఇంట్లోకి తీసుకెళ్ళవా? నీ ఇంటిలోకి తీసుకెళ్ళవా? కనుక ప్రభు అంటున్నాడు కదా, నాకు స్థలమియుడి అంటున్నాడు. ఆయనకి ఏమి ఇవ్వాలంట? ఆయనకు స్థలం ఇవ్వాలి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఈ మాటకు వాళ్ళందరూ ఏమయ్యారు? అపహసించారు, నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఉదయం నుంచి మేము ఏడుస్తున్నాం, సంగీతం మోగుతూనే ఉంది, ఈ బిడ్డ ఉలకలేదు, కదలలేదు, డాక్టర్ కూడా చనిపోయిందని చెప్పాడు. ఇలాంటి బిడ్డ బ్రతికి ఉంది, చచ్చిపోలేదంటాడేంటి? కనుక ఆయన అపహసించారు. యేసుక్రీస్తు యొక్క బోధల యొక్క పరమార్థం శరీర సంబంధమైన వాడికి అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలో శరీరములో పుట్టిన మరణం కాదు. దాని పేరేమంటారంటే నిద్ర అనేవాళ్ళు. దాన్ని ఏమంటారు? నిద్ర అంటారు. కనుక ప్రభు కరెక్ట్గానే చెప్పాడు, వీళ్ళకి అర్థం కాలేదు, అది విషయం.
ఈ దినాల్లో కూడా చాలామందికి బైబిల్ అర్థం కాలేదు. అర్థం చేసుకుంటారంటే అది కూడా చేసుకోవటం లేదు. అర్థం కావటం లేదు, పోనీ అర్థం చేసుకుంటారంటే అది కూడా చేయటం లే. మరి ఏం చేస్తారంటే అపార్థం అయితే చేసుకుంటారు. ఏం చేస్తారు? పని కట్టుకొని మరి ఆ మాట అది కదా, ఈ మాట ఇది కదా, ఈ వాక్యం ఇది కదా, ఇలాగ అపార్థం చేసుకొని దేవుణ్ణి హేళన చేసేవాళ్ళు, సంఘాన్ని హేళన చేసేవాళ్ళు, సేవకులు హేళన చేసేవాళ్ళు తయారైపోయారు. అలాంటి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అంటారా? ఆలోచించండి. అలాంటి వారి జీవితాలు దేవునికి ఏమైనా సంతోషాన్ని కలిగించిద్దంటారా? ప్రభు వచ్చి మరణాన్ని, జీవాన్ని రెండిటిని శాసించగలిగిన సృష్టికర్త వచ్చి ఈ బిడ్డ చచ్చిపోలేదు, బ్రతికే ఉంది అంటే వాళ్ళు నవ్వారు. దేవుని మాటలను అపహాస్యం చేసుకునే వారి జీవితాల్లో ఎప్పటికీ అద్భుతం జరగదు. దేవుని మాటను అర్థం చేసుకునేవాడే దేవుని అద్భుతాన్ని అనుభవిస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ హేళన చేశారు, కానీ యాయీరు మాత్రం దేవుని యొక్క ఆలోచనకు స్థలం ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితాల్లో మనము కూడా సంపూర్ణంగా మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలండి. మన ఇంటిలో ఆయనకు అధికారం ఇవ్వాలి. ప్రభువుతో ప్రభా ఇది నీవిచ్చిన ఇల్లయ్యా, నీ తర్వాతే నాకు ఇది. ప్రభా నీవిచ్చిన బిడ్డలయ్యా, నీ తర్వాతే వీళ్ళు నాకు. ప్రభా నీవిచ్చిన ఉద్యోగం అయ్యా, నీ తర్వాతే నాకు ఉద్యోగం చెప్పగలిగితే అది దేవునికి చోటు ఇవ్వటం అంటే. దేవునికి చోటు ఇవ్వటం అంటే వాళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చి, వాళ్ళందరినీ మనము సంతోషపరుచుకుంటూ వచ్చి, వాళ్ళందరి కొరకు మనము వ్యయ ప్రయాసాలు పెట్టి, ఖర్చులు పెట్టి, చివరికి మిగిలిన రొట్టె ముక్కలు ప్రభువుకి ఇచ్చినట్టుగా ఆయనకు చోటు ఇవ్వటం కాదు. స్థలం ఇవ్వటం అంటే దేవుని కొరకు, దేవునిని ఆరాధించటం కొరకు, దేవుని యొక్క మహిమతో కూడిన పరిశుద్ధతను ఎరిగి ఆయనను ఆయనగా నీవు ఘనపరచటం కొరకు నీ హృదయములో పరిపూర్ణంగా ఆయనకేమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఇంటికి 3 మనుషులు వచ్చారు. చదువుతారా? ఆదికాండం, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాగిటెనకు వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏమంటున్నాడు అబ్రహాం? ఏమంటున్నాడు? నీ దాసుడినయ్య నేను, నన్ను నీవు దాటిపోవద్దు. దయచేసి నా ఇంట్లోకి మీరు ఉండాలి, మేము ఇచ్చే ఆతిథ్యం మీరు తీసుకోవాలి. నేను మీకు నా హృదయంలో చోటిచ్చా, నా ఇంట్లో కూడా చోటిస్తాను. ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. త్వరగా వెళ్ళాడు, శారమ్మకు చెప్పాడు, రొట్టెలు సిద్ధం చేసింది, మాంసాన్ని వండుకొచ్చినది. ఏవండి, అద్భుతముగా దైవజనుడైన అబ్రహాము దేవునితో ఉన్న ఆ 3 మనుషులు ఆ కూర్చొని ఆ తృప్తికరంగా భోజనం చేశారు. వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, మరలా మీదటికి వస్తాను, మరలా మీదటి సంవత్సరానికి శారా నీకు కుమారుని కంటది. గమనించారా? స్థలం ఇస్తే కదా అద్భుతం జరిగేది. స్థలం ఇచ్చి చూడు. ప్రభు యాయీరు ఇంటికి వచ్చాడు. యాయీరు విశ్వాసమును బట్టి ఇంటికి వచ్చాడు. ఇది మొదటి విషయం. ఇంటికి వచ్చిన ప్రభు ఏమన్నాడంటే, ఇంట్లో అందరూ ఫుల్గా ఉన్నట్టున్నారు కదయ్యా, నాకు చోటిస్తారా అని అడుగుతున్నాడు. ఈరోజు ప్రభు నా జీవితంలో పూర్తిగా నీకు నేను అధికారం ఇస్తున్నా. నా జీవితంలో నీకు మాత్రమే నేను ప్రథమ స్థానం ఇస్తా. నీ తర్వాతనే నేను ఎక్కడికైనా, ఎక్కడున్నా, ఏ పని చేసినా, ఎలాగైనా నేను నిన్ను తర్వాతనే నేను వాటిని కలిగి ఉంటాను ప్రభు అని తీర్మానం చేసుకుంటే ఎంత బాగుండు. అబ్రహాము తన జీవితంలో దేవునికి కంప్లీట్గా తన ఇంటిలో, తన హృదయములో చోటిచ్చాడు. కాబట్టి గమనించండి, అద్భుతమైన కుమారుణ్ణి బహుమానంగా పొందుకున్నాడు. ఆరోగ్యం లేదు, వయసు సహకరించదు, ఆమెకి 90, ఈయనకు 100. ఏవండి, కళ్ళు కనిపించిన వయసులో, కాళ్ళు నిలబడని వయసులో దేవుడు ఆరోగ్యకరమైన, తెలివైన, భక్తిపరుడైన
ఇశ్రాయేలు ప్రజలకు ఒక అద్భుతమైన నిబంధనకు సాదృశ్యంగా ఉన్న, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఇస్సాకును దేవుడు అతని గర్భములో ఇచ్చాడు. ఎంత అద్భుతం! ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితాల్లో కూడా మనం ఆయనకు సంపూర్ణంగా హృదయం ఏమివ్వాలంట? స్థలం ఇవ్వాలి. ఇవ్వకుండా ఇచ్చానని అనుకోకూడదు. అర్థమైందా? గమనించారా? ఇప్పుడు కొన్ని పనులు అంటే కొన్ని చేయకుండా చేశాను అనుకుంటాం, చేయకుండానే చేశాను అనుకుంటాం. అన్నం తినకుండా తిన్నాను అనుకోండి, ఎప్పుడైనా నీళ్లు త్రాగకుండా తాగానులే అని అనుకోండి. ఒకరోజు ఉండండి అట్లా. నిద్రపోకుండా రాత్రిపూట నేను నిద్రపోయాను కదా అని అనుకొని చూడండి, ఉంటారు అట్లా? అబ్బే. కనుక వాటి ఖచ్చితంగా ఆ లక్షణాలు మన శరీరంలో కదులుతాయి. నువ్వు నిద్రపోలేదు కాదు, అందుకే కళ్ళు మంటలు. నువ్వు నీళ్లు తాగలేదు కాదు, అందుకే గొంతు ఎండిపోతుంది. నువ్వు భోజనం చేయలేదు కాదు, అందుకే కడుపు డొక్కలు కాలిపోతున్నాయి. సిగ్నల్స్ అర్థమైనవి. ప్రభువుకు స్థలం ఇవ్వకపోతే నీకు అర్థం కావట్లేదా? ఆయన స్థలం ఇవ్వకుండా ఇచ్చాను అనుకుంటే ఎట్లా? కనుక యాయీరులో ఉన్న ప్రత్యేకత ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, అచంచలమైన విశ్వాసాన్ని కనుపరిచాడు, ప్రభువును తన ఇంటికి తెచ్చుకున్నాడు. రెండు, ప్రభువుకు తన ఇంటిలో చెప్పండి ఏమిచ్చాడంట? స్థలం ఇచ్చాడు. అబ్రహాము కూడా తన ఇంటిలో దేవునికి చోటిచ్చాడు, గొప్పగా దీవించు. మూడవది చదువుదాం ప్రభువులో చేవేసే ముందు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. జన సమూహములను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది దేవునికి స్తోత్రం లేచెను. ఎంత అద్భుతం అండి! అప్పటి వరకు పండుకొనేను, అప్పటి వరకు చూడకుండెను, అప్పటి వరకు శ్వాస లేకుండెను, అప్పటి వరకు చనిపోయిన స్థితిలోనే ఉండేను. ఇప్పుడు చెప్పండి, లేచెను. లేచిందనంటే జీవం వచ్చినది. కండరములు, ఎముకలు, కీళ్ళు, నరములు, రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషను, చూపు, వినికిడి, నోరు తెరుచుకున్నది. ఆహా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! కనుక ఈ అద్భుతం జరగటానికి మూడవ ప్రయత్నం ఆయన ఏంటంటే, ఇంట్లో వాళ్ళందరూ బయటికి పంపి బయట ఉన్నేసును లోపలికి అది తీసుకొచ్చాడు. కనుక మూడవదిగా నీవేం చేయాలి? దేవునికి అయిష్టమైనవి, చెప్పండి, దేవునికి ఆయాసకరమైనవి బయటికి పంపాలా లేదా? రోజు ఇల్లు ఊడుస్తారా? ఏంటండి కొత్తగా అడుగుతారంటారా? అదే ఊడుస్తారా అన్న. ఊడ్చిన డస్ట్ ఏం చేస్తారు? బీరువాలోనా, ఫ్రిడ్జ్లోనా? ఎక్కడ? డస్ట్బిన్లో కదా. దేవుడు అంటాడు, నేను వచ్చానంటే ఆ వ్యర్థతంతా ఊడ్చి బయట పడేసుకోవాల్సిందే, అది బయటికి రావాల్సిందే. అతడు అనుకున్నాడు, ఏడ్చేవారు, వాయిద్యాలు వాయించేవారు, గొల్లు చేసేవారు, రక్త సంబంధులు పోకపోతే ఏమనుకుంటాడో, ఇప్పుడు పోతే వెళ్ళకపోతే ఈమెమనుకుంటుందో అని వచ్చిన వాళ్ళు, వీళ్లతో నీకు ఉపయోగమా? వీళ్ళందరినీ బయటికి పంపించాయి. మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన వాటిని చెప్పండి ఏం చేయాలంట? వాటిని బయటికి పంపించాలి. అందుకే దేవుడు అబ్రహాము శారాలతో ప్రభు చెప్తున్నాడు. శారా అబ్రహాము తన మాట ఏంటో తెలుసా? ఆదికాండం 21లో, ఈ దాసిని, దీని కుమారుణ్ణి నీవు వెళ్ళగొట్టు, నా కుమారుడైన ఇస్సాకుతో ఇతడు వారసుడై ఉండటానికి వీలు లేదు. ఇస్సాకు ఆత్మీయుడు, ఇస్సాకు దేవుని మనిషి, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇష్మాయేలు శరీర సంబంధి, ఏళన చేసేవాడు, ఎగతాళి చేసేవాడు, విలువలు లేనివాడు, గొడవలు పుట్టించేవాడు, గొడవలు కలిగించేవాడు. ఇస్సాకు పాలు విడిచిన దినాన తండ్రి విందు చేస్తే విందులో సంతోషించాల్సింది పోయి గొడవలు పెట్టడం ప్రారంభించాడు. కొందరు గొడవల మనుషులు ఉంటారు కదూ, వారి ఇంట్లో గొడవలు చేస్తారు, సంఘంలో గొడవలు చేస్తారు. వాళ్ళ పనే గొడవల పని అన్నమాట. కనుక వాళ్ళు ఎక్కడున్నా అంతే. కొందరు అమ్మమ్మ నువ్వు నోరు తెరవ, గొడవ ఆడినట్టు ఉంది కానీ మాట్లాడినట్టుగా. కొందరు నోరు తెస్తే ఎలా ఉంటుంది? గొడవ ఆడినట్టుగా ఉంటుంది, మాట్లాడినట్టుగా ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది, ఇష్మాయేలు ఇస్సాకుతో గొడవ పెట్టుకున్నాడు. శారమ్మ గమనించింది. శారమ్మ ఆత్మీయురాలు, మంచి తల్లి, బిడ్డ క్షేమం కోరుకుంది. సేవకుడు కూడా అంతే. ఆత్మీయంగా మీ క్షేమం కోరుకున్నప్పుడు
గొడవల బ్యాచ్కి దూరంగా ఉండమని, లోకానికి దూరంగా ఉండమని, శరీరులకు దూరంగా ఉండమని, వాళ్ళతో వీళ్ళతో జతగట్టి తిరగకూడదని దేవుని వాక్యం ద్వారా దేవుడు తన సేవకుని ద్వారా ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉంటాడు. శారము పోస్ట్ తీసుకుంటాడు సేవకుడు, కొన్నిసార్లు వేరు చేయాలనుకుంటుంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అన్నాడు, నీ భార్య అయిన శారా చెప్పినట్లుగా అబ్రహామును విను. కనుక తన ఇంటిలో నుంచి వారిని వేరు చేశాడు. దేవుని బిడ్డలుగా గమనించి, ఈ చిన్నది లేవటానికి మూడవ కారణం ఏంటంటే, వ్యర్థమైన వారందరినీ ఆయన ఏం చేశాడంట, ఈరోజు ప్రభువా నా హృదయంలో, నా ఇంటిలో, నా ఒంటిలో ఇంకా వ్యర్థమైనవి కొన్ని ఉన్నాయ్యా, ఒప్పుకుంటానయ్యా, నన్ను క్షమించు, నా జీవితంలో అద్భుతాలు చేయి. దేవుడు మనను బ్రతికించటం కొరకు చనిపోయిన చిన్న కుమార్తెను బ్రతికించినట్టే పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉండి నిత్య నరకానికి తగిన వారిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనలను బ్రతికించుట కొరకు మన ఇంటికి వచ్చిన ప్రభువు, మన యొద్దకు వచ్చిన వాక్యం, మన యొద్దకు వచ్చిన పరిశుద్ధాత్ముడు మన కన్నీళ్లు తుడవటానికి, మనలను ఆదరించటానికి, మన హృదయముల విశ్వాసాన్ని పోయటానికి, మనలను తన వలె మార్చటానికి, పడిన స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్న మన జీవితాలను పైకి లేపటానికి పరమాత్ముడి దిగొచ్చిన దేవుడు. ఆయన నీ కొరకు రొట్టెలాగా మారిపోయాడు, నీ కొరకు ద్రాక్షారసంలాగా తన రక్తాన్ని చిందించాడు. ఆ పడక మీద ఉన్న యాయీరు కుమార్తెను బ్రతికించినట్టే నిన్ను కూడా ఆయన బ్రతికించాడు. ఆయన కొరకు బ్రతకమన్నాడు, ఆయన కొరకు మాట్లాడమన్నాడు, ఆయన కొరకు ఆలోచించమన్నాడు, ఆయన కొరకు పని చేయమన్నాడు, ఆయన కొరకు పరిగెత్తమన్నాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది కదా. ఆయన ఇంటిలోకి వచ్చాడు, ఇంట్లో ఉన్నవాళ్ళు కాస్త బయటికి వెళ్ళారు. ప్రభువా, ఈరోజే నా హృదయాన్ని నేను ఖాళీ చేస్తాను, నీకు ఆయాసకరంగా బలహీనంగా ఉన్న వాటిని ఒప్పుకుంటాను. సామెతల గ్రంథంలో రాయబడినట్లు అతిక్రమలు దాచువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కనుక 28:13 ప్రకారంగా ఆయన నిన్ను క్షమించే దేవుడు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను కనికరించు నాయన, నీ కొరకు నేను నీ సాక్షిగా నమ్మకమైన బిడ్డగా బ్రతుకుతానయ్యా, నీ మహిమార్థమై నేను జీవిస్తాను తండ్రి. నన్ను నూతనపరచవా, నన్ను శక్తిమంతురాలుగా చేయవా అయ్యా. నా బిడ్డ జీవితంలో అద్భుతం, నా కుమారుడు జీవితంలో అద్భుతం, నా ఇంట్లో అద్భుతం, నా ఒంట్లో అద్భుతం కావాలయ్యా. నేను నీ కోసం బ్రతుకుతాను నాయనా. నన్ను బ్రతికించటం కొరకు, నన్ను నీ వానిగా చేసుకోవటం కొరకు, నన్ను నీ బిడ్డగా మార్చుకోవటం కొరకు అయ్యా నా కొరకు రొట్టెలా మాడావు, రసంలా నీ రక్తాన్ని ధారపోసావు. ఓ తండ్రి, నన్ను కనికరించు ప్రభువా. నేను ఇంకను హృదయంలో ఏవేవో పెట్టుకొని నిన్ను బయట నిలబెట్టానయ్యా, క్షమించు. యాయీరుకున్న విశ్వాసం నాకు లేదయ్యా, చిన్న చిన్న వాటి కొరకే విశ్వాసం నిలబెట్టలేకపోతున్నాను. ఇక మృతులను సజీవులుగా చేసే విశ్వాసం నాకు లేదు. నాకు ఆ విశ్వాసం దయచేయి. విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటానయ్యా, విశ్వాసం కలిగిన బిడ్డగా బ్రతుకుతానయ్యా. నన్ను నూతనపరచు. అవి ఇవి నాకు విశ్వాసం లేకుండా చేసిని. లోకం నా హృదయాన్ని డ్రై చేసింది, నా హృదయం ఎండిపోయినట్టు అయ్యింది, ప్రార్థన లేకుండా పోయినది, కన్నీరు లేకుండా పోయినది. సరిదిద్దుకో ప్రభు, నీ సాయం చేస్తాడు. ఆయన తిరిగి నీ ఇంట్లో జీవాన్ని ఇస్తాడు, తిరిగి నీ ఒంటిలో జీవాన్ని పోస్తాడు, తిరిగి నీ బిడ్డల జీవితాల్లో జీవాన్ని కుమ్మరిస్తాడు. ఆయన బల్లకు సమీపిస్తున్నావు. ఓ ప్రభువా, నన్ను నూతనపరచు నాయన. నన్ను బ్రతికించుటకు మీరు మరణించారు, నన్ను లేపటానికి మీరు సిలువెక్కారు. నీ ప్రేమ కొందనాలంటూ విరిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రభుకు అప్పగించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. రాత్రి ఒక రొట్టెనెత్తుకొని విరిచే, మీ కొరకే నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను. నా శరీరము తిని రక్తం త్రాగువాడి నిత్య జీవము గలవాడు, అంత్యదినమున వారిని లేపుదనని లేఖనంలో రాయబడింది. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమను బట్టి స్తుతిస్తున్నా. మా కొరకు విరవబడిన మీ శరీరాన్ని బట్టి స్తోత్రాలు. ఈ గొప్ప దేవునికి ఏమి ఇచ్చడం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ వద్దకు ప్రభు పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ బలలో చేవేయండి.
నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. మా కొరకు కార్చిన అమూల్యమైన యవన రక్తాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ద్రాక్ష పండు గానుగులో పడి చితిపై రసం కార్చినట్లు మా కొరకు నలిగిపోయారు, స్వరూపాన్ని కోల్పోయారు. మీ రక్తంలో మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి నీ ప్రజలుగా చేసుకున్నారు. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ వద్దకు ప్రభు పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ తీసుకోండి. నీరక్తధారలేలా పాపికాశ్రయ మేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవా, నీ కొందనాలయ్యా. బలలో చేవేసిన ప్రియులను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. మిగిలిన శరీరం రక్తం అనేక ఆత్మలు సాదృశ్యంగా ఉండగా అనేకులు సంఘములో చేర్చబట్టుకు దయచూపండి. యాయిరు వలె గొప్ప విశ్వాసం మా హృదయాల్లో పోయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నిలబడదామా? మన పాటల పుస్తకంలో నుండి 286 సమర్పణ చేయుము ప్రభువునకు. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇసాకును అర్పణ ఏమనెను. అబ్రామును అడిగెను, ఇసాకును అర్పణ ఏమనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవే చెదవా, నీవే చెదవా. సమర్పణ చేయుము, నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచెను కానుకగా. ప్రభుని ప్రేమించిన
జీవనమంతయు దేవునికి నీవిచ్చెదవా సమర్పణ సాయంకాలము యథావిధిగా సండే స్కూల్ పరిచర్య ఉంటుంది. వాతావరణం కాస్త దేవుని దయ వల్ల చల్లబడుతుంది. జూన్ మాసం కూడా వచ్చింది కాబట్టి వాతావరణంలో మార్పు వస్తుంది. గతంలో మనం చల్లబడిన తర్వాత టైం మార్చుకుంటూ ఉండేవాళ్ళం. అది అప్పుడు ఈ ఒక పరిచర్య కనుక అలా చేసేవాళ్ళం. ఇప్పుడు దొండపాడు పరిచర్య కూడా ఉన్నది కాబట్టి మరి ఈ సమయం ఇలా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఈ సమయం ఇలాగ కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే ఇంకొక పావు గంట అదనంగా ప్రశాంతంగా, అంటే మీకు కూడా ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకొని నెమ్మదిగా వెళ్ళటానికి అట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. మరి ఇక్కడ 1 గంట వరకు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మనం అంటే చలికాలంలో ఎలాగూ పెట్టుకున్న వాళ్ళమో అది కాకుండా ఇది ఎండాకాలం టైంనే ఇలాగ 9:30కు కరెక్ట్గా టైం మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. 11:30కి ముగించుకుంటున్నాం. అప్పుడు ఎంత సమయం అవుతుంది? 2:30 గంటల, 2:15 గంటల, 9:30, 10:30, 11:30, 2:15 గంటలు మనం దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం. కనుక మామూలుగా పాత టైం అయితే ఇంకొక పావు గంట అదనంగా ఉండేది. అది విషయం. ఆ పావు గంట కూడా మీకు ప్రార్థన చేయటం అది ఇది సరిపోతూనే ఉంది. ఆ సమయం కూడా మనకి సరిపోతూనే ఉంది. దయచేసి ఈ సమయాన్ని మీరు గ్రహించండి. మనము యథావిధిగా ఉదయకాలం ఆయనకి వెళ్తాం కదా, 8:15కి స్కూల్కి. అలాగే 9:30 ఆ ఫ్యాన్ లేదు పట్టుకో, కట్టను పట్టుకోమ్మా. మరి దేవుని యొక్క బిడ్డలుగా ఈ విషయాన్ని గ్రహించండి. చాలేరా. కనుక ఈ సమయాన్ని మనం కొనసాగించుకోవాలి. బుధవారం యథావిధిగా మనకు ఇక్కడ బైబిల్ స్టడీ, మంగళవారం అక్కడ ప్రార్థన ఉంటుంది మనకు, శనివారం ఇక్కడ సంఘ ప్రార్థన, శుక్రవారం దొండపాడులో సంఘ ప్రార్థన. మనకు సెలవు రోజు ఉపవాస ప్రార్థన, వాళ్ళకి 2వ శుక్రవారం ఉపవాస ప్రార్థన. కనుక ఈ నెలలో కూడా మరి మొహరం ఒక సెలవు ఉన్నట్టుంది. ఆ రోజు మనం ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. వాతావరణం బాగుండి చల్లగా ఉంటే పగల జరుగుతుంది, లేదు ఎండలుగా ఉంటే మొన్నట్లాగా రాత్రి పెట్టుకుంటాం. మన చేతిలో ఉన్న అవకాశం బట్టి మనం అలా చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన దేవా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. నీ మహాప్రేమను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన సత్యాలన్నిటిని బట్టి వందనాలు. మా జీవితాల్లో మేము యాయీరు వలె బ్రతుకుటకు దయ చూపండి తండ్రి. యాయీరు ఎంత చక్కగా తన బిడ్డను బ్రతికించుకోగలిగాడు. కనుక బిడ్డ చనిపోయినని చెప్పి ఏడుస్తూ కూర్చోలేదు నాయన. అతడు ఒక మంచి విశ్వాసమును ప్రదర్శించాడు. బలమైన విశ్వాసం కలిగిన వాడిగా, ప్రభువును తన ఇంటిలో చోటిచ్చిన వానిగా, ఉపయోగం లేని వారిని బయటికి పంపించిన వానిగా 3 అంతల కార్యం జరిగించి బిడ్డను సజీవంగా పొందుకున్నాడు. ప్రభువా, మీరు మమ్మలను బ్రతికించుట కొరకై సిలువలో ప్రాణం పెట్టారు. నీ ప్రేమ కొందనాలు. కనుక నేడు మేము అందరం కూడా ఆత్మీయంగా బ్రతుకున్నట్లు దయచూపండి. మాలో ఎవరు కూడా ఆత్మీయంగా మృతులు ఉండకూడదయ్యా. మేమందరము ఆత్మీయంగా జీవము కలిగిన వారిగా, నీ మహిమ కొరకు పనిచేసేవారిగా, సంఘ అభివృద్ధి కొరకు, మందిర నిర్మాణం కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు పాటుపడు వారిగా చేయండి నాయనా. బిడ్డలు రోగులుగా ఉంటే స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులను చెడిపించండి, కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయండి. నీ మహిమ కొరకు జీవించే పాత్రలుగా చేయండి, దీవెనకరమైన కుటుంబాలుగా చేయండి. ప్రతి ఇంటిలో మీ గొప్ప కార్యాలు సమృద్ధిగా చేయండి. యాయీరు ఇంట్లో అద్భుతాలు చేశాడు దేవుడు. నేను కూడా యాయీరు వలె బ్రతకాలనే ఆ యొక్క గొప్ప పట్టుదల ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిచర్య కొరకు ఇచ్చిన కానుక దీవించండి, మీ సేవలో వాడుకొనండి, రెట్టింపు దీవెనలు దయచేయండి. మా దేశం, మా రాష్ట్రం, మా జిల్లా,
మా పట్టణ ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మిషనరీ సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దొండపాడు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సాయంకాలం జరిగే సండే స్కూల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. మృతుల్నే బ్రతికించావు. మా ముందున్న పరిస్థితులు అవి పెద్ద లెక్కలో విషయాలు కాదయ్యా. చనిపోయిన వాళ్ళని నిలబెట్టిన దేవుడు నాయన. మాకుండే కష్టాలు పరిస్థితులు అవి నాయన నా తండ్రి ఎన్నదగినవే కాదు నాయన. కనుక మీరు మా జీవితాల్లో చేయబోయే గొప్ప కార్యాల కొరకు మేము కనిపెట్టుకొని బ్రతకడానికి సహాయం చేయండి. మహిమ పొందండి. తిరిగి వెళుతున్న బిడ్డలందరికీ తోడుగుండండి. ఇంకా నీ దినం రాలేకపోయిన వారిని దయతో క్షమించండి. వచ్చిన బిడ్డలు దైవ ఆశీస్సులతో తిరిగి వెళ్ళినట్లు కృపనిమ్మని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడెల్లప్పుడు చేరువచ్చిన ప్రతి బిడ్డకు సదా తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.